ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ వి మ్యాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాది Inareddy and all of the souls to rest in peace. Mass offered by Gadi Lucy Rani family members. Mass for Almighty God for all the blessings and protection upon all family members, friends, relatives, and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel. Mass offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Mare Karun Kumar, Mass offered by Boga Arugam and family. For God's mercy upon the departed souls of Madhumi Velangani Raju and Madhumi Amardeep to rest in peace, Mass offered by Annapurna. For God's mercy upon Elur Retreat Center construction and for God's protection upon everyone involved in construction, Mass offered by Divine Word Retreat Center. For the PR and good marriage proposals to son, Mass offered by a devotee. For bright future of children, for financial blessings and for salvation, Mass offered by Ellapalakshmi. యాజకులారా ప్రభు సేవకులారా, యాజకులారా ప్రభు సేవకులారా, దైవజనులారా విశ్వాసులారా, దైవజనులారా విశ్వాసులారా, తరలిరండి చేరరండి, తరలిరండి చేరరండి, కడరా భోజన స్మరణ బలికి, కడరా భోజన. ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా దేవుడు చేసినటువంటి అనేక మేలుల నిమిత్తము కృతజ్ఞత ఆస్తుతులను చెల్లిస్తూ ఆ దేవాతి దేవునికి మనము యొక్క బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చేసినటువంటి ప్రతి పాపమును తప్పిదమును ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక, ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ కన్యమరియమ్మ గర్భఫలము ద్వారా మీ మహిమాన్వితమైన తేజస్సును లోకములో ప్రత్యక్షమునర్చితివి. ఇంత ఆశ్చర్యకరమైన ఈ మనుష్యావతార పరమరహస్యమును సంపూర్ణ విశ్వాసముతో గౌరవించి దానిని మేర మర్యాదలతో కొనియాడునట్లు మీ కృపను అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించాడు మా ప్రభుని మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. మొదటి పట్టణము, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనము నుండి 7వ వచనం వరకు మరియు 24, 25 వచనములు. ఆ కాలమున జోరా సీమలో మనోవా అను దాను వంశస్థుడొకడు నివసించుచుండెను. అతని భార్య గొడ్రాలు. ఒకనాడు యావీ దూత అతనికి ప్రత్యక్షమై, నీవు గొడ్రాలవు, కానీ ఇక గర్భవతి అయి బిడ్డను కందువు. ఇక మీదట జాగ్రత్తగా నుండుము. ద్రాక్ష సారాయమును గాని ఘాటైన మద్యమును గాని సేవింపకము.
అచూచికరమైన పదార్థములను ముట్టుకొనుకుము. నీవు గర్భవతి అయి బిడ్డను కందువు. ఆ శిశువుకు తల జుట్టు కత్తిరింపరాదు. ఆ బిడ్డడు నీ కడుపున పుట్టినప్పటి నుండి వ్రతాతాత్పరుడై ఉండును. అతడు ఇజ్రాయేలీను ఫిలిస్టీయుల బారి నుండి కాపాడును అని చెప్పెను. ఆమె భర్త చెంతకు వచ్చి, నాకు దివ్యపురుషుడు కనిపించెను. అతని మొగము దేవదూత మొగము వలె మిలమిలా మెరియుచు భీతి గొల్పుచుండెను. అతడెక్కడి నుండి వచ్చినది నేను అడగలేదు. అతడు తన పేరు కూడా తెలుపలేదు. కానీ ఆ దివ్య పురుషుడు నాతో, నీవు గర్భవతి అయి బిడ్డను కందువు. ఇక మీదట ద్రాక్ష సారాయమును గాని ఘాటైన మద్యమును గాని సేవింపకము. అచూచికరమైన పదార్థములను ముట్టుకొనకము. నీవు జన్మింపబోవు శిశువు గర్భము నుండి మరణాంతరము వ్రతాతాత్పరుడై జీవించును అని పలికెను అని చెప్పెను. అంతటా ఆమె కొడుకును కని ఆ శిశువునకు సంసోను అను పేరు పెట్టెను. ఆ శిశువు పెరిగి పెద్దవాడయ్యను. యావే అతనిని చల్లని చూపు చూచెను. సంసోను జోరా ఎస్టావేలు నగరముల మధ్య గల దాను మైదానము గుండా యావే ఆత్మ అతనిని పురికొల్పెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 5 నుండి 25 వరకు వాక్యము. యూదియా దేశపు రాజగు హేరోదు కాలమున అబీయ వర్గమునకు చెందిన జకర్యా అను యాజకుడు ఒకడుండెను. అతని భార్య అహరోను వంశీయురాలగు ఎలిసబెతమ్మ. వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలకును నియమములకును బద్దులై ఉండిరి. ఎలిజబెతమ్మ గొడ్రాలగుటచే వారికి సంతానము లేదు. ఇద్దరును కడువృద్ధులు. ఒక దినము జకర్యా తన వర్గము వంతు ప్రకారము దేవుని సన్నిధిలో యాజక విధిని నెరవేర్చుచుండెను. ఆనాటి యాజక సంప్రదాయానుసారముగా అతనికి దేవాలయములు వెళ్ళి ధూపము వేయవంతు వచ్చెను. అతడు ధూపము వేయు సమయమున ప్రజలు వెలుపల ప్రార్థనలు చేయుచుండిరి. అప్పుడు ధూపపీఠమునకు కుడి ప్రక్కన దేవదూత ప్రత్యక్షమయ్యను. దేవదూతను గాంచి జకర్యా తొట్టుపడి భయపడును. అప్పుడు దేవదూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన ఆలకింపబడినది. నీ భార్య ఎలిసబెతమ్మ ఒక కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుము. నీవు ఆనందముతో ఉప్పొంగెదవు. అతని జన్మము అనేకులకు సంతోష కారణమగును. ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడగును. ద్రాక్ష రసమును కాని మద్యమును కాని పానము చేయడు. తల్లి గర్భముననే పవిత్రాత్మతో నింపబడును. అతడు ఇశ్రాయేలు సంతతిలో అనేకులను ప్రభువగు దేవుని వైపు మరలించును. అతడు ఏలియా ఆత్మయును శక్తియును గలవాడై ప్రభువునకు ముందుగా నడుచును. తల్లిదండ్రులను బిడ్డలను సమాధానపరచును. అవిధేయులను నీతిమంతుల మార్గమునకు మరల్చును.
ప్రభువు కొరకు సన్నద్ధులైన ప్రజలను సమాయుత్తపరచును అనెను. అంతటి జకర్యా దేవదూతతో, ఇది ఎట్లు జరుగును? నేను ముసలివాడను, నా భార్యకు కూడా వయస్సు వాలినది అని పలికెను. అప్పుడు దేవదూత, నేను గబ్రియేలును, దేవుని సన్నిధిలో ఉండువాడను. ఈ శుభ సమాచారమును నీకు అందజేయుటకు పంపబడి తిని, నీవు దేవుని విశ్వసింపనందున అది నెరవేరు వరకు మూగవాడవై ఉందువు అని పలికెను. ఇంతలో వెలుపలి ప్రజలు జకర్యా కొరకు వేచియుండి, దేవాలయమున అతడు ఇంత జాగు చేయుటకు కారణమేమిటా అని ఆశ్చర్యపడిరి. జకర్యా కొంతసేపటికి దేవాలయము వెలుపలకు వచ్చెను, కానీ ఆయన మాటలాడలేకపోయెను. అది చూచి జనులు అతనికి దేవాలయములో దివ్య దర్శనమైనదని తెలుసుకొనిరి. జకర్యా మోగవాడై సైగలు చేయుచుండెను. పరిచర్య దినములు ముగియగానే జకర్యా తన ఇంటికి వెళ్ళిపోయెను. కొన్ని దినములు గడిచిన పెదప జకర్యా భార్య ఎలిసబెతమ్మ గర్భము ధరించెను. 5 మాసముల వరకు ఆమె పరుల కంటబడుకుండెను. ఈనాటికి ప్రభువు నాపై కరుణ చూపెను, ప్రజల మధ్య నా నిందను పోగొట్టును అని ఆమె పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ వాక్యము మనందరికీ కూడా ధైర్యమును, ఉత్సాహాన్ని, మరలా నూతనమైనటువంటి ఉత్తేజాన్ని నింపగలిగినటువంటి మాటలను మనము ఈ సమయంలో విన్నాం. ఎందుకని అనంటే, మనమందరం కూడా మన జీవితంలో వ్యయ ప్రయాసలతోటి, కష్ట నష్టాలతోటి, బాధలతోటి, వీటన్నిటి గురించి సతమతం అవుతూ ఆదుకునేటువంటి శక్తి కొరకు, ఆదుకునేటువంటి ప్రభువు కొరకు, మనలను ప్రేమించి ఆదరించేటువంటి దేవుని కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అయితే కొన్నిసార్లు, కొన్ని సందర్భాలలో మాత్రము ప్రార్థన ఆలకింపబడలేదు, ప్రార్థన దేవుడు దయచేయలేదు అని నిరుత్సాహంతో దేవునికి దూరమైనటువంటి వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో, మన సంఘాలలో, మన మధ్యలో అనేక మంది కనిపిస్తున్నారు. అయితే వారందరికీ కూడా నిరుత్సాహపడినటువంటి ప్రతి మనిషికి, ప్రతి మనసుకు నేటి వాక్యము గొప్ప ఓదార్పు. నేటి వాక్యము అందరికీ ఊరట. నేటి వాక్యము మనకు ప్రత్యేకముగా, మీకు సమాధానముగా ఉన్నది. ఎందుకని అంటే, జకర్యా ఎలిజబెతమ్మ ఇద్దరు కూడా కడువృద్ధులు. కానీ జీవించిన జీవితకాలము ఎలా జీవించారంట? దేవుని యందు భయభక్తులు కలిగి, వారి నీతిని, విశ్వాసాన్ని ఎప్పుడు ఎన్నడూను ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకుండా జీవించినంత కాలము భయభక్తులతోటి, దేవుని ఎడల శ్రద్ధాశక్తులతోటి జీవించిన వారై ఉన్నారు అని వాక్యము మనకు సాక్ష్యముగా ఉన్నది. అయితే వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఉండగా ఒకానొక సమయమందు జకర్యా తన వంతును దేవాలయములో నెరవేర్చడానికి వచ్చినప్పుడు జరిగిన సంఘటన చూడండి. అక్కడ 1వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకున్నట్లయితే, అప్పుడు దేవదూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన ఆలకింపబడినది, నీ భార్య ఎలిసబెతమ్మ ఒక కుమారుని కన్నును అని చెప్పాడండి. అంటే ప్రార్థన ఎప్పుడు ఆలకింపబడిద్ది? సమయం ఏదైనా ఉందా? కొంతమంది సమయం పెట్టుకుంటారు, ఇన్ని రోజుల జరగాలి. జరగకపోతే దేవుణ్ణి నిందిస్తావా? ఇక దేవుణ్ణి అడగవా? ప్రార్థన చేయవా? గుడికి రావా? అయితే దేవుణ్ణి నువ్వు కట్టుబడి అడగొచ్చు, ఖచ్చితంగా ఇది జరగాలి అని అడగొచ్చు. కానీ అడగటానికి ముందు నీ భక్తి, నీ విశ్వాసము, నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ తలంపులు, నీ మానసిక స్థితిగతులు ఎలా ఉన్నాయి? వీళ్ళిద్దరేమో భయభక్తులు కలిగిన వారై, దేవుని ఎడల, దేవుని మందిరం ఎడల, దేవుని పని ఎడల శ్రద్ధాశక్తులు కలిగిన వారై, నీతిని, న్యాయాన్ని కాపాడుకుంటూ, తమ పరిశుద్ధతను కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ జీవించిన వారని వాక్యం సెలవిస్తుంది. మరి అటువంటి వారి ప్రార్థన ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? ముసలి వారైనప్పటికీ దేవదూత ప్రత్యక్షమయ్యాడు.
ప్రత్యక్షమ చెప్పిన మాట, జకర్యా నీ ప్రార్థన ఆలకింపబడినది. నీవు ఇన్ని సంవత్సరాలు నిరీక్షించావు, నీ నిరీక్షణకు ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. అంటే ఒక్కొక్కసారి కొంతమంది జీవితాల్లో దేవుడు పరీక్షిస్తాడండి. ఎంతవరకు ఓపికగా ఉండగలుగుతారు, ఎంతవరకు ఎదురు చూడగలుగుతారు, అసలు నిలవగలుగుతారా లేదా, విశ్వాస యాత్రలో ప్రయాణం చేస్తారా లేదా, స్థిరంగా ఉంటారా లేదా, లేక తొట్టిల్లుతారా, మార్గం మలుచుకుంటారా, విడిచిపెడతారా అని దేవుడు ఎదురు చూస్తాడు. అంటే నిరూపించుకోగలిగితే నీ కొరకు కూడా, ఇప్పుడు చెప్పబడిన మాట, నీ కొరకు కూడా దేవుడే తన దూతను పంపించి, తన సేవకుడిని పంపించి నీతో చెప్పే మాట కూడా అదే, నీ ప్రార్థన ఆలకింపబడిను. ఎంత గొప్ప దేవుడండి! ప్రార్థన ఆయనకు తెలుసు ఎంత విలువైంది అని, కన్నీరు ఎంత విలువైంది అని ఆయనకు తెలుసు. ఒక మనిషి అడిగినటువంటి ఏదైనా సరే ఆయన చిత్తానుసారంగా ఉంటే ఆయన ఇచ్చే దేవుడే ఉన్నాడు. ఆయనను మనం ఎన్నడూ కూడా నిరుత్సాహపడినవాడండి. మనలను మన కష్టానికి వదిలివేయడండి, మన బాధలకు వదిలివేయడండి. ఆయన ఆదుకునే దేవుడు, నిలబెట్టే దేవుడు, స్థిరపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, నడిపించే దేవుడు. కేవలము జకర్యా గారికి, ఎలిజబెతమ్మ గారికి జరిగిద్ది అద్భుతం, నీకు జరగదా? నీకును జరిగిద్ది. కనుక ప్రార్థనలో నిరీక్షణ కలిగి ఉండు, ప్రార్థనలో ఎదురుచూడు. చెప్పబడినట్లుగా నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. చివరిగా ఎలిజబెతమ్మ చెప్పుచున్నది కదా, ఈనాటికి ప్రభువు నాపై కరుణ చూపెను, నేను ప్రజల మధ్య నా నిందను పోగొట్టుకొనెను. అంటే ఈ లోకంలో ఏ కష్టమున్నా, ఏ బాధ ఉన్నా వాటన్నిటికీ ముగింపు ఉంది, అది గుర్తుపెట్టుకో. వాటన్నిటికీ కూడా విడుదల ఉంది, గుర్తుపెట్టుకో. ప్రజలు నిన్ను ఎంత అవమానపరిచినా వాటన్నిటికీ దేవుడు తిరిగి ఘనతను, దీర్ఘాయుష్ను, మంచి పేరును ఆయన ఇస్తాడు. మరి ఎదురు చూడగలవా? నీ ప్రార్థన నిరీక్షణ కలిగినదే ఉంటే ప్రార్థన తప్పక ఆలకింపబడును. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము నీ పీఠములపై ఉంచిన అర్పణములను కరుణతో వీక్షింపుము. ఎన్నో బలహీనతలు కలిగి ఉన్న మేము నమ్మకముతో అర్పించు ఈ కానుకలను నీ దివ్యశక్తితో పవిత్రమునర్చుము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా
ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమనమును ముందుగానే తెలియచేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమును మోసెను. అతని రాకడును బప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నులమై ఇండుట అతడు గాంచునుగాక. కావున దోతలతోనూ అతిదోతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమగీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు మరే మాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రతి అవసరాన్ని తెలియచేస్తూ ఆ దేవాతి దేవుని యొక్క దీవెనలు మనమందరము పొందుకోవాలని, ఆయన వచ్చుచుండగా ఆయన ఇచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని, మేలులను మనమందరము కూడా పొందుకోవాలని, ఆయన ఇచ్చేటువంటి వెలుగు మనందరి జీవితాలలో, మన కుటుంబాలలో, మన మనస్సులలో కలిగి ఉండాలని, మనమందరము కూడా నూతన నివాసముగా మార్చబడి నూతన సంవత్సరములో ఆ దీవెన వర్షమును మనమందరము అనుభవించి ఆయన బిడ్డల వల్ల ఈ లోకములు జీవించటకు సహాయము చేయమని మనమందరము కూడా భక్తి శ్రద్ధలతో మరొకసారి ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మా శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు మా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రార్థించదము. సర్వశక్తిగలవు సర్వేశ్వర, నీవు మాకు ప్రసాదించిన దీవెనలకై నీకు వందనములను అర్పించున్నాము. మా ప్రస్తుత జీవితములో నీవు అనుగ్రహించు వరముల కొరకు మేము శ్రద్ధాసక్తులతో నిరీక్షించి మా రక్షుని జనన మహోత్సవములను అర్థవంతముగా నిర్వహింప మాకు సహాయపడుము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. నేనును నా కుటుంబమును
ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను ఎవరు